మన భారతదేశం ముందు నిలబడలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా రవాణా సిస్టమ్ అంతా కూడా ఈ భారతదేశం నుంచే నౌకా రవాణా సంస్థ అంతా జరిగింది. ఏ గ్రామం కూడా ఇంకొక గ్రామం వైపు ఎదురు చూడలేదు. ఉపాధి కోసం, ఆహారం కోసం, పంటల కోసం. ఇంత చక్కని వైభవం జరిగిన ఈ భారతదేశం గడిచిన ఈ 60-70 సంవత్సరాలలో మనకి ఒక అబద్ధం చెప్పి స్వతంత్రం వచ్చిన తర్వాత మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థని ఎలా మనం మళ్ళీ కైవసం చేసుకోవాలనే దాంట్లో కొన్ని దేశాలు, కొన్ని కంపెనీలు కలిసి మనకి పరిచయం చేసిందే హరిత విప్లవం. హరిత విప్లవం గురించి చిన్నప్పుడు మనందరం చదువుకున్నాం. జనాభా పెరుగుతున్నారు, మన అవసరాలు పెరుగుతున్నాయి కాబట్టి ఆహార భద్రత అనే ఒక భయాన్ని చూపించి అప్పటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రేరేపించి ఇదంతా జరిగింది. వాళ్ళకి మన దేశ సంస్కృతి గురించి, మన ధర్మం గురించి ఏమీ తెలియదు కాబట్టి అనాలోచితంగా చేసిన నిర్వాహకం ద్వారానే మనం ఇంత నష్టపోయాం. దీంట్లో వాళ్ళు మన ముందుకి వచ్చినప్పుడు రసాయనాలు అమ్ముకుంటాకే వచ్చారు, యూరియాలు ఇవన్నీ. కానీ మన పెద్దలు ఎవరు కూడా తొందరగా అవి తీసుకుంటానికి, స్వీకరించడానికి ఇష్టపడలేదు. మాకు ఆవులున్నాయి, పెంటపోగుంది, దెబ్బెరువులు ఉన్నాయి, వీటితో చేసుకుంటామని ఎవరు స్పందించలేదు. ఇది 70 సంవత్సరాల క్రితం జరిగిన మాట. వీళ్ళు ఎలా పట్టుకోవాలి, వీళ్ళ ఆర్థిక వ్యవస్థని మనం ఎలా పట్టుకోవాలి అనే దాని మీద వాళ్ళు చాలా ఆలోచన చేసి, మీకు ఎదురుగా అక్కడ పెట్టిన దేశవాళీ వంగడాలు ఎన్ని రకాలు ఉన్నాయో చూసారా? ఇవన్నీ ప్రతి గ్రామంలో ఉన్నాయి. ఈ భారతదేశంలో 6 లక్షల వరి విత్తనాలు భారతదేశంలో ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఎక్కడా లేవు ఇన్ని వరి విత్తనాలు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవన్నీ సుభాష్ పాలేకర్ గారు, రాజీవ్ దీక్షిత్ గారు వచ్చి చెప్పేంత వరకు మనకి ఎవరికీ అర్థం కాలేదు. వాళ్ళు ఎంతో సమయాన్ని ఖర్చు పెట్టి ప్రతి రాష్ట్రంలో ఉన్న జిల్లాలు ఎన్ని తిరిగారు చూడండి. 40 ఏళ్లలో పాలేకర్ గారు ఇలా ఆయన సమయాన్ని అంతా మన కోసం ఖర్చు పెట్టారు. అప్పుడు మనందరికీ సమాంతరంగా రాజీవ్ దీక్షిత్ గారు, పాలేకర్ గారు చెప్పబట్టి తెలిసింది. వీళ్ళిద్దరి మధ్య ఉన్నది గోవే. పాలేకర్ గారు అగ్రికల్చర్ గురించి చెప్పారు, రాజీవ్ దీక్షిత్ గారు కల్చర్ గురించి చెప్పారు. ఈ రెండింటి మధ్య ఉన్నది ఆవే. ఆవు గొప్పతనం పాలు నుంచి, నెయ్యి నుంచి ఎన్ని రకాల ఉపయోగాలు, మన వంటిల్లిలో ఉన్న వస్తువుల గురించి, ఆవాలు, మెంతులు, జీలకర్ర, అల్లము, వెల్లుల్లిపాయ, వీటి ఉపయోగాలు ఏంటి అనేది రాజీవ్ దీక్షిత్ గారు చెప్పారు. పాలేకర్ గారు వ్యవసాయం గురించి చెప్పారు. వీళ్ళిద్దరూ సమాంతరంగా పనిచేశారు ఈ జాతి నిర్మాణం కోసం. మరి దీన్ని క్షేత్రస్థాయిలో తీసుకువెళ్ళటానికి మీ సహకారం కావాలి. 16 సంవత్సరాల నుంచి 2 రాష్ట్రాల్లో ఎవరు పిలిస్తే నా సొంత పనులు, నా పొలం పనులు వదులుకొని నా వంతు నాకు తెలిసిన అనుభవంలో వచ్చిన మాటలు చెప్పడం అనేది ఆ కృష్ణ భగవానుడి దయ వల్ల జరుగుతుంది. మా కుటుంబం అందరూ సహకరిస్తున్న వల్ల ఇంత చేయగలుగుతున్నాను. ఇక్కడికి ఎందుకు పిలిచాను మిమ్మల్ని? జరిగిన నష్టం అపారంగా ఉంది కాబట్టి త్వరగా మేల్కొనటానికి మనం తక్కువ సమయంలో ఎక్కువ పని చేయాలి అనే దానికి ఈ సౌభాగ్యం అనే మోడల్ తయారు చేయడం జరిగింది. ఈ సౌభాగ్యం అనేది పేరు ఊరికే పెట్టలేదు. సౌభాగ్యం అంటే శ్రేయస్సు, అంటే మీ శ్రేయస్సు బాగుండాలని నేను పిలవటం జరిగింది. మీ శ్రేయస్సు కోరుకుంటున్నాను, దీని అర్థం అది. అలాగే సౌభాగ్యం అంటే అదృష్టం, సౌభాగ్యం అంటే ఆరోగ్యం. ఈ 3 అర్థాలు దీంట్లో ఉన్నాయి. ఆరోగ్యం అనే విషయం మనం తీసుకుంటే ఎవరి ఆరోగ్యం కోసం చేస్తున్నాం మనం? భూమి ఆరోగ్యం కోసం మనం చేస్తున్నాం. మట్టి పాడైపోయింది, మట్టి పాడైనాక అన్నం పాడైపోయింది కదా.
మళ్ళీ ఆ మట్టి ఆరోగ్యంగా ఉంటే ఎవరు ఆరోగ్యంగా ఉంటారు? సూక్ష్మజీవులు ఆరోగ్యంగా ఉంటాయి. సూక్ష్మజీవులు ఆరోగ్యంగా ఉంటే వానపాములు ఆరోగ్యంగా ఉంటాయి. అంటే వానపాములు ఆరోగ్యంగా ఉంటే పంట ఆరోగ్యంగా ఉంటుంది. పంట ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇవన్నీ వైవిధ్యం. అందుకనే చెడగొట్టుకున్నది ఈ 60, 70 ఏళ్ళు దశల వారీగా ఎలా పాకామో, ఆ రోజున మనకి వాట్సాప్‌లు లేవు. ఆ రోజున మనకి సెల్ ఫోన్‌లు లేవు. ఇప్పుడు ఒక మంచి చేస్తున్నామంటే ఇది అందరికీ తెలుస్తుంది. ఎంత త్వరగా మనం పోగొట్టుకున్నామో ఈ 70 ఏళ్లలో, అంతకన్నా త్వరగా దీన్ని మనం బాగు చేసి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. ఇక్కడ ఎవరికీ శాశ్వత చిరునామాలు లేవు. ప్రతిరోజు కౌంటే. ఈ రోజు నేను ఏం చేశాను అనేది ఎవరికి వాళ్ళు మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తాకి ప్రతి జిల్లా నుంచి ఎంతమందితో మాట్లాడుతున్నాం,